గోరక్ష కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి. వాటిపైన మనతో మాట్లాడడానికి స్వామి దుర్గానందపూర్ గారు. స్వామి చెప్పండి, ఇప్పుడు గోరక్ష దళాలు ఎవరైతే ఉన్నారో గోవులను రక్షించే వాళ్ళపైన ఇప్పుడు ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ఇది గడిచిన దశాబ్ద కాలం నుంచి మనం తీసుకుంటే ఈ సంవత్సరం చాలా విరివిగా దాడులు జరుగుతున్నాయండి. ఎందుకంటే స్లాటర్ హౌస్ యాజమానులే దీనిపైన ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం జరిగింది. వాళ్ళు కొన్ని సామాజిక వర్గానికి చెందిన పార్టీలు వారు ఇన్వాల్వ్ కావడం జరిగింది. ముఖ్యంగా దీనికి పాత నగరం నుండి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ పార్టీలు దీనికి ముందుండి నడిపిస్తున్నారు. వారు ఒక ఎమ్మెల్సీని నియమించుకోవడం జరిగింది. వారు కేవలం గోరక్ష కార్యకర్తల పైన దాడులు చేయించడము, గోవులను అక్రమంగా తరలించడం ఇదే ఒక పనిగా పెట్టడం జరిగింది. మా పీఠం ఆధ్వర్యంలో కూడా మాత అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ గోశాల అనేది జరుగుతుంది. అక్కడ కూడా ఏవైతే స్లాటర్కి తరలించబడుతున్నాయో అలాంటి గోవులను మన ఆశ్రమానికి తీసుకురావడం, వారి సంరక్షణ బాధ్యతలు మేము తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడైతే ఇక్కడ వ్యవస్థలు విఫలమవుతున్నాయో అక్కడ మాత్రమే ఈ గోరక్షకులు విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు గోవులను రక్షించడానికి ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఇప్పుడు మనం ప్రభుత్వం తగిన విధంగా స్పందించి ఉంటే, పోలీస్ వ్యవస్థ సరి అయిన విధంగా స్పందించి ఉంటే, చూడండి జూన్ నెలలో గోరక్ష దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పవన్ రెడ్డి గారి పైన గట్కేసర్ ఓఆర్ఆర్ పైన వారి కార్ని గుద్ది అది 3 పల్టీలు తిరిగి పడిపోయింది. ఆ సంఘటన పైన వారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏ పైన కూడా వారిపైన చిన్న చిన్న కేసులు, పిట్టి కేసులు పెట్టి దాన్ని అక్కడక్కడే దాన్ని అణచివేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఎంతటి ధైర్యం ఎట్లొస్తుంది? వాళ్ళకి గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మారణాయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెట్రోలింగ్ పోలీస్ ఏం చేస్తుంది? విరివిగా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది. అది తూతు మంత్రంగా చెక్ పోస్టులు పెట్టడం వలన ఏం లాభం ఉన్నదండి? వేలాది లక్షలాది గోవులను తరలించబడుతుంది. అనధికారికంగా ఇల్లీగల్గా పాత నగరంలో ముషిరాబాద్లో దాదాపు 20 పైచిలకు స్లాటర్ హౌస్ ఉన్నాయన్నమాట. అది కుటీర పరిశ్రమలాగా జరుగుతున్నది. ఇది కొంచెం మంది అధికారులు ఏవైతే ఉన్నారో ఈ వెటర్నరీకి సంబంధించిన డాక్టర్లు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి ఫిట్ ఫర్ స్లాటర్ అని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది డబ్బులకు ఆశపడి. ఇవంతా కూడా ఒక వ్యవస్థ, ఒక సిండికేట్ లాగా ఏర్పడి ఈ హిందూ సమాజానికి అత్యంత పవిత్రమైన గోమాతను ఇది స్లాటర్కి, దీన్ని అక్రమ కబేలాకు తరలించబడింది. ఒక్కటి విషయం నేను చెప్పదలుచుకున్నాండి, హిందూ ధర్మానికి సంబంధించి హిందూ మతానికి గోమాత ఆరాధ్య దేవత కాకుండా ఓ ముస్లిం మతానికో క్రిస్టియన్ మతానికో ఆరాధ్య దేవత అయి ఉంటే ఒక్క ఆవు కూడా ఇది కబేలాలకు తరలించబడేది కాదు. ఎందుకంటే మొదటి నుంచి హిందువులన్నా, హిందూ అవలంబులైనా, హిందూ సమాజం అన్నా కూడా ప్రభుత్వానికి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఒక ఉదాసీన వైఖరి. వాళ్ళు ఏం చేస్తారు? హిందువులు శాంతి కామకులు అనే ఒక దృక్పథంతో ఉన్నది. ఇది విడాలే. 2 నాలుకల ధోరణి, ద్వంద్వ వైఖరి విడి ఈ గో స్మగ్లర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ ఆయుధాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నది విచారణ చెప్పి తగినగా చర్యలు తీసుకోవాలని మేము మా పూజ్య స్వామీజీల ఆశ్రమాల తరఫున, మఠపీఠాల తరఫున ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నామండి. మనతో మాట్లాడడానికి బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ నవీన్ రెడ్డి ఉన్నారు. ఆయనను కొన్ని గోరక్ష దళపైన దాడులు జరిగితే ఎట్లాంటి శిక్షలు ఉంటాయని దాన్ని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు గోరక్ష దళపైన కూడా చాలామంది దాడులు చేస్తున్నారు. మొన్న కాల్పులు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అసలు గోవులను అక్రమ రవాణా చేస్తే లీగల్గా ఎట్లాంటి చట్టాలు ఉన్నాయన్న? అనేక రకమైన రాజ్యాంగమే డెమోక్రసీలను ఒక చట్టాలు రూపొందించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని తుంగలో దక్కే ప్రయత్నం చేస్తుంది. అనేక రాష్ట్రాలు దానిపైన కఠిన చర్యలు తీసుకొని గోవుని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇక్కడున్న ప్రభుత్వాలని సహకరించకపోవడం వల్ల, అంటే ఇక్కడ ప్రభుత్వం డ్యూటీ, అది ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, ప్రభుత్వమే ఆ పనులు చేస్తే ఇక్కడున్న గోరక్ష రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు గోవులను తన తల్లిగా భావించి, ముక్కోటి దేవతల స్వరూపంగా భావించి వాళ్ళు ఇక్కడికి వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఆ కాపాడే క్రమంలో వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఈరోజు సోను సింగ్ చూడొచ్చు, ప్రాణాలను పనంగా పెట్టి గోవులను కాపాడే ప్రయత్నం చేసిండు. ఈరోజు పవన్ రెడ్డి మిత్రుడు, ఆ రోజు అతనిపైన కూడా దాడి జరిగింది, జూన్లో హత్యా ప్రయత్నం జరిగింది, కానీ భయపడలే. ఆ రోజు సోను సింగ్ పైన దాడి జరుగుతుంటే కూడా ఎంబటే స్పందించి తన కారులో గోరక్షకుని వేసుకొని హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేసిండు. అంటే
తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గోమాతను తన తల్లిగా భావించి కాపాడుకునే బాధ్యత కాపాడుకోవాల్సింది మేమే అని చెప్పి ఏదైతే బాధ్యత వాళ్ళు వహిస్తున్నారో దాన్ని గుర్తించాలి. ఈ రకమైన కాల్పులు జరపడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఈ రకమైన ఒక కాల్పులు ఒకరిపైన చేస్తే గోరక్షకులు అందరూ భయపడతారేమో అని అనుకుంటున్నారా, లేకపోతే హిందూ సమాజానికి ఇది ఒక హెచ్చరిక అనుకుంటున్నారా, లేకపోతే హిందూ సమాజాన్ని భయపడే విధంగా ఇక్కడున్న పార్టీలు ఉండొచ్చు. ఎంఐఎం పార్టీ లాంటి పార్టీలు కొన్ని మత విద్వేషాలు గతంలో కూడా 15 నిమిషాలు సమయం ఇస్తే మేము చూస్తామని చెప్పిన పార్టీ ఈరోజు బహిరంగంగా వాళ్ళే వీళ్ళకి మద్దతు ఇచ్చి గన్నులు సప్లై చేస్తుందని చెప్పి మాకు డౌట్ ఉంది. ఈరోజు గన్నులు ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గర గన్ను ఎక్కడిది? ఇటువంటి వ్యక్తి దగ్గరనే గన్ను ఉంటే ప్రజాప్రతినిధుల రూపంలో అనేక ఎంఐఎం పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర ఇంకెన్ని మారణ ఆయుధాలు ఉండొచ్చు. అంటే టెర్రరిస్టులకు ఈరోజు చూడవచ్చు, ఓల్డ్ సిటీలో అంటేనే టెర్రరిస్టులకు అడ్డాగా మార్చి ఈరోజు ఓల్డ్ సిటీకే ఒక చెడ్డ పేరు తెచ్చిన పరిస్థితి ఈరోజు మనం చూడొచ్చు. దానికి కారణం అక్కడ ఉన్న ఎంఐఎం పార్టీ ఈరోజు ఆ పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఇది వెంబటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా అతని గన్ ఎక్కడికి వెళ్ళొచ్చింది, ఎవరు సప్లై చేసినా మీరు కనిపెట్టాలి. ఈ కనిపెట్టకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఇటువంటి ఆగడాలు జరుగుతూనే ఉంటాయి. చూడొచ్చు మీరు, ఈరోజు నిజామాబాద్లో పోలీసుల పైన దాడి ఉండొచ్చు, తర్వాత సోను సింగ్ పైన దాడి ఉండొచ్చు. ఇది జరిగిన 24 గంటలు కూడా గడవలేదు. సాక్షాత్తు డీసీపీ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ గారి పైనే ఒక దొంగను పట్టుకొని ప్రయత్నంలో ఆయన పైనే దాడి చేసిండు. అంటే డిపార్ట్మెంట్, ఒక హయ్యర్ అఫీషియల్ ర్యాంకులో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫీసర్కే రక్షణ లేక కరువయ్యే పరిస్థితి వచ్చింది. అంటే సామాన్యుని పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు ఇది మొత్తం ఓవరాల్ దీంట్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? ప్రభుత్వం తప్పిదమే, ప్రభుత్వం ఫెయిల్యూరే. ప్రభుత్వం సహకరించినందుకే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినప్పుడు దాన్ని గుళ్ళపైన దాడులు జరుగుతున్నప్పుడు పట్టించుకోకపోవడమే ప్రభుత్వం తప్పు. ఒకవేళ ఆ రోజే పట్టించుకొని ఉంటే ఈ పరిస్థితులు ఈ దగ్గర రాకపోతుండే కదా. మొన్న గుళ్ళపైన దాడులైనాయి, ఈరోజు గోరక్షకులపైన దాడులైనాయి, రేపు సామాన్య ప్రజలపైన కూడా దాడి జరిగే పరిస్థితి వస్తుంది. దానికి కేవలం ప్రభుత్వం వైఫల్యమే కారణం. ప్రభుత్వం వెంబట్టే దీన్ని స్పందించి దానికి సరైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దీన్ని ఇంకా తీవ్రత పెరుగుతుంది. దానికి కారణం మీరే అవుతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు సంఘటన జరిగింది కూడా ఒక వాల్మీకి సమాజానికి సంబంధించిన వ్యక్తి. ఈ ఎంఐఎం ఆ రోజు దాడి జరిపింది కూడా ఒక ఎంఐఎం నాయకుడు. ఎంఐఎం నాయకులు గతంలో ఎప్పుడు ఏ రాజకీయ ప్లాట్ఫామ్ పైన జై భీమ్ జై మీమ్ అని అంటారు కదా. ఆ రోజు నువ్వు ఒక జై మీమ్ అనేటోని ఒక ముస్లిం వ్యక్తివి, భీమ్ అనే వ్యక్తి ఒక దళితుడిని ఏ రకంగా నువ్వు దాడి చేస్తావు? అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం జై భీమ్ జై మీమ్ గుర్తుకొస్తుంది, ఇట్లా దాడి చేసినప్పుడు మీకు గుర్తుకు రాదా? అంటే మీరు జనాలు కూడా బాగా గ్రహించాలి. ఎలక్షన్ల కోసం వాళ్ళు ఈ రకంగా ఆకర్షించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు, కానీ వాళ్ళకి మీ పైన ప్రేమ కాదు. మీరు ఈ రకంగా దాడులు వాళ్ళ అవసరాలు తీరేంత వరకే మీరు పక్కన పెట్టుకుంటారు. అవసరాలు తీరితే మాత్రం దాడి చేస్తారు, అది నష్టం అవుతుంది అని చెప్పి కూడా గమనించాలి. అంటే ఇప్పటివరకు కూడా సోను సింగ్ పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ఇప్పటివరకు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఏంది అంటే ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళు అండర్స్టాండింగ్లోనే ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు అనుకుంటున్నారు? డిపార్ట్మెంట్ కూడా తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ చేయడము, లేకపోతే అరెస్ట్ చేసి కస్టడీలకు తీసుకొని మళ్ళీ మీరే ఇన్కంగా సపోర్ట్ చేసి బెయిల్ వచ్చే విధంగా సెక్షన్లు క్రియేట్ చేసి వదిలేస్తే మాత్రం దానికి తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి డిపార్ట్మెంట్కి కానీ ఇక్కడున్న ప్రభుత్వానికి కానీ ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆ రకమైన పరిస్థితి రావద్దంటే సరైన అమలు, దీన్ని కఠినంగా శిక్షించాలి. మారణ ఆయుధాల ఏదైతే అక్రమ ఆయుధాలు రవాణా చేసే చట్టం కింద పైన కేసు బుక్ చేయాలి. యావజ్జీవ కారాగార శిక్ష చేసినా పర్లేదు, ఉరి శిక్ష చేసినా కూడా పర్లేదు. ఇటువంటి వ్యక్తులను బయటకు వదిలే ప్రసక్తే లేదు. ఇది ఒక గుణపాఠం కావాలి. గోరక్షకుల పైన కానీ ఎవరిపైన కానీ ఈ రకమైన చర్య తీసుకుంటే బతికి బట్టగట్టరు అనే విధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజాసేవ చేయాల్సిన రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఒక అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు జైళ్ళల్లో ఉంటే కూడా ఒక వాళ్ళ కార్యకర్తలను వేసుకొచ్చి పోలీసులను బెదిరించి అక్రమంగా విడిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎంఐఎం పార్టీ, ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్పిన దాని ఉదాహరణ బట్టి చూస్తే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీలే ఈరోజు గోరక్షకులు చేసిన వాళ్ళపైన డైరెక్ట్గా పిఎస్లలో వచ్చి విడిపించడము, వాళ్ళపైన ఒత్తిడి చేయడము, పోలీసులను భయపట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముఖ్యమైన కారణం ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వము వాళ్ళకు లొంగి అనుగుణంగా వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళకు లొంగి ఓల్డ్ సిటీ వాళ్ళకి అప్పచెప్పే విధంగా వీళ్ళు చేయడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే కేవలం ఓల్డ్ సిటీని కాపాడుతూనే కాదు, రాష్ట్రం మొత్తంలో హిందువులు కూడా మెజారిటీగా ఉండు, వాళ్ళ గురించి కూడా మీరు పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే వాళ్ళకే మీరు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే హిందువులందరూ రానున్న రోజుల్లో వాళ్ళ ఆగ్రహం ఏందో, వాళ్ళ యొక్క కోపానికి మీరు గురవ్వాల్సి వస్తుందని చెప్పి గమనించాలి.